మరణం అంటే సాధారణంగా ఎవరికైనా భయం ఉంటుంది, కానీ ముద్రగడ దానికి అతీతంగా వ్యవహరించారు. ఆయన చనిపోతారని తెలిసి ఆయన ఖననం ఎక్కడ చేయాలి, ఏ ప్లేస్లో చేయాలి, ఎవరు చేయాలి అని పూర్తి వివరాలు ఆయన ఆత్మీయులకి బంధువులకి చెప్పి ఆయన చనిపోయి కన్నుమూశారు. ప్రస్తుతం నేను కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర ఉన్నాను. ఒకసారి ముద్రగడ ప్రస్తుతం పార్థివ దేహం పెట్టిన ఆయన ఇల్లు అటువైపు కనబడుతోంది. సో ఆయన్ని ఎక్కడ ఖననం చేయాలి, బేసిక్గా దహనం చేస్తూ ఉంటారు. అంటే బేసిక్గా ఈ కాపు సమాజ వర్గానికి సంబంధించిన ఎవరైనా చనిపోతే వాళ్ళ పద్ధతుల ప్రకారం దహనం చేస్తూ ఉంటారు. కానీ ముద్రగడ మాత్రం ఖననం చేయమన్నారు. అది కూడా ఆయనకి ఇష్టమైన ఈ ప్లేస్లో. ఆయన రెగ్యులర్గా ఇక్కడ ఆయన తోట పని చేస్తూ ఉంటారు. ఇటువంటి తోట పనులు చేసి ఈ ప్లేస్లోనే ఆయన తనని ఖననం చేయమని బంధువులు చెప్పారు. అంటే ఆయనకి మరణం పట్ల ఏమాత్రం భయం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తిగా కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఇక్కడ పనులన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఆయన్ని నేరుగా ఇక్కడ తీసుకొచ్చి ఖననం చేయబోతున్నారు. సాధారణంగా దహన సంస్కారాలు చేస్తారేమో అనుకుని అందరూ కూడా శ్మశానం వైపు వెళ్తూ ఉంటే బంధువులు మాత్రం ఇక్కడ ఒక పెద్ద గుంతని తవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో రీజన్ ఏంటి అంటే ముద్రగడ పద్మనాభం కోరిక. ఆయన చనిపోయే ముందు కూడా ఆయన ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పారంటే ఆయనకున్న ధైర్యం ఏంటో అర్థమైపోతుంది. కేవలం రాజకీయాల్లోనూ సామాజిక అంశాల్లోనూ ఆయన చూపించే తెగువ ఆయన మరణంలో కూడా ఆయన చూపించారని ఈ విషయాన్ని బట్టి అర్థమైపోతుంది. సాధారణంగా మరణం అంటే అందరికీ భయమే, కానీ ముద్రగడ మరణం అంటే ఏమాత్రం భయపడలేదు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన చనిపోతారు అని ఆయన తెలిసిన వెంటనే కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని ఆయన మాట్లాడి ఇక్కడ చేయాలి కార్యక్రమం అని చెప్పారంటే నిజంగా ఈ విషయంలో అయితే ముద్రగడని అభినందించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి మరణం అనేది ఒక భయం కావచ్చు, లేకపోతే తదనంతరం ఏమవుతుందని భయం కావచ్చు, లేకపోతే తన ఆస్తులు ఏమైపోతాయని భయం కావచ్చు. ఇవన్నీ దానికి అతీతంగా పనిచేసిన పరిస్థితి. సో కొంతమంది ఆత్మీయులు అండ్ బంధువులు సార్ ఎందుకని ఇదే ప్లేస్ని ఎంచుకున్నారు, రీజన్ ఏంటండి? ఆయనకి ఈ ప్రదేశంలో ప్రాణం ఇక్కడే చావాలి, ఇక్కడే ఉండాలి. నేను చనిపోయి ఇక్కడ ఉంటానని చెప్పాడు ఆయన. అది ఎవరు చెప్పారనుకుంటున్నారు? అనుచరులు చెప్పాడు. నేను చనిపోయిన నా పిల్లలు చెప్తే భయపడతారు. నీకు చెప్తున్నాను, 6 నెలల ముందు చెప్పాడు ఆయన. ఇక్కడ పెట్టమని చెప్పాడు వాళ్ళ అబ్బాయికి, కానీ ఎక్కడ పెట్టాలో కూడా ఆయన చెప్పాడు. ఇక అంటే నాకున్న సమాచారం ప్రకారం అంటే ఈ సామాజిక వర్గంలో చూస్తే ఎక్కువ దహనం ఉంటుంది. కానీ ఆయన కోరిక ఈ మట్టిలో కలిసిపోవాలి. ఈ మట్టి మీద ఉన్న మమకారం ప్రేమ అయింది కోరుకున్నాడు. బేసిక్ అందరికి భయం కదండి చావు అంటే, కానీ అంత భయం లేదు సార్. చావు అంటే భయం అయితే 13 రోజులు నిరాహార దీక్ష ఎందుకు చేస్తాడు సార్? 15 రోజులు ఒక నిరాహార దీక్ష, 2 నిరాహార దీక్షలా, 10 నిరాహార దీక్ష, 13 రోజులు నిరాహార దీక్ష చేస్తే మనం ఉండగలమా? ఒక పూట తినలేదు చచ్చిపోతాం. 13 రోజులు తినలేక హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నమ్ముకున్న మనుషుల కోసం, ఆయన నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణ త్యాగానికని ఎప్పుడు సిద్ధమే. ఆయన ప్రాణం కోసం ఎప్పుడూ భయపడలేదు. ఇప్పుడు ప్రజాసేవే నిరంతరం నేను ఎక్కడో ఉంటాను, మిమ్మల్ని అందరినీ చూస్తుంటాను, కాపాడుతాను అని చెప్పాడు. వాళ్ళకి మాకు కూడా కాదు, వాళ్ళ కొడుతాను సహచరులు చెప్పాడు ఆయన. కొడుకు కూడా చెప్పలేదు ప్లేస్, సహచరులకు చెప్పాడు ఆయన. ఇక్కడికి పెట్టించండి నన్నని. వాళ్ళ శ్రీమతి గారిని విధవ కార్యక్రమం చేయొద్దు అని కూడా చెప్పాడు ఆయన. విధవ కార్యక్రమం చేయొద్దు, పుట్టుకతో వచ్చిన ఏమీ తీయడం కుదరదు ఆవిడకి. నేను పెళ్లి కూడా పచ్చేయం ఏమి రాలేదు, అన్నీ ఆవిడ పుట్టుకతో వచ్చాయి. ఆవిడతో తీసాను, కాళ్ళతో తాళి తీసేస్తా తప్ప మిగిలి ఏం తీయొద్దు అని చెప్పారు. అలాగే చిన్నకార్యం పెద్దకార్యం కూడా చేయొద్దు అన్న, అది కూడా చెప్పాడు ఆయన. కన్న కూతురు రాక్షసులాడు కూతురు ఇప్పుడు నా కడుపున, దాన్ని బట్టి ఇంట్లో రానిదని కోరుకున్నాడు. కానీ అది పోలీసు వారి సహచర్యంతో రాగలిగింది లోనికి. ఇంకంతకన్నా దౌర్భాగ్యం ఏమీ లేదు. ఆయన కోరిక అది ఒక్కటే నెరవేర్చలేకపోయాం మేము. ఏ కోరిక అయితే కోరుకుండా కూతురు రాకూడదని అది మట్టుకు మేము ఆపలేకపోయాం. అయినా ఇక్కడ ఆయన అభిమానులు ఎవరు చూడలేదు. ఏదో ఒక యాక్ట్ చేసి వెళ్ళిపోయింది. ఆవిడ కేవలం ఒక షో చేయడం కోసం వచ్చింది. రేపు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు మెచ్చి మేకతోలు కప్పేస్తాడు, రాజమండ్రి మేయర్ ఇచ్చేస్తాడని ఆశ, లేదా మా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తాడు ఆశ, అంతే తప్ప తండ్రి మీద ప్రేమ కానీ ఇంకేమైనా. తండ్రి మీద ప్రేమ ఉన్న ఆవిడైతే హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చినప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒకటి చెప్పారు, నీవు మీ నాన్నగారిని చూడాలంటే మీద మీ తల్లిగారు ఉన్నారు, ఇల్లు ఆవిడ పర్మిషన్ తీసుకురా చివింత అని చెప్పారు. తల్లి దగ్గరకు వచ్చి అడగలేదు ఆవిడ. హాస్పిటల్ యజమాని గొడవాడి నాకు రైట్ ఉన్న ఏ రేట్ ఉంది తెచ్చుకోమ్మా. బ్రిటిష్ వాళ్ళ టైంలో వీళ్ళ తాతగారికి మీకు ఎంత పొలం కావాలో చెప్పండి అని అడిగితే మా చెయ్యి ఎప్పుడు పైన తప్ప కింద ఇప్పుడు అలవాటు లేదు, మాకు అక్కలేదని చెప్పాడు ఆయన. ముద్రాడ పద్మనాభం గారు, వీళ్ళ తాతగారు పద్మనాభం గారు. అదే వారసత్వం ఈయనకి జీన్స్. ఎప్పుడు ఎదరోడికి పెట్టడమే తప్ప చేయి చాచడం అని అలవాట్లేదు ఆయన.
ఇంత కాపు ఉద్యమం చేసినప్పుడు 1 రూపాయి ఎవరిదైనా ఇచ్చుకున్నాడు సార్? ఇంతమంది కాపులు ఉన్నారు, ఎవరిదైనా రూపాయి ఇచ్చుకున్నామా? మా ఇంట్లో రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం, మా కుటుంబం రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. బస్సులు పెట్టుకుని జనాలు తీసుకురండి, నీ వంతుకు బస్సు పెట్టి జనాలు తీసుకురా, అంతే తప్ప నాకు అక్కడ డబ్బులు ఏమొద్దు. భోజనాలకి మెయింటెనెన్స్, స్టేజ్ మెయింటెనెన్స్ అన్నీ మేమే పెట్టుకున్నాం. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఉద్యమానికి. మేము అక్కడికి చెప్పు, ఇది రాజకీయం ఎలక్షన్ కాదు కదా వెంకట గారు, కులం కోసం ఉద్యమం చేస్తున్నారు, అందరూ సహకరించే బాగుంటుంది కదా అని అడిగితే, ఇవాళ మనం ఏ వ్యక్తి దగ్గరైనా 1 లక్ష రూపాయలు తీసుకుంటే ఆ వ్యక్తి నా పేరు చెప్పి 10 లక్షలు వదిలేస్తాడు. అక్కడ ఆ చెడ్డ పేరు మనకు రాకూడదు. వద్దు వెంకట గారు, ఓపుకుంటే మీరు పెట్టండి, లేదా నీ ఇల్లు వాకిలు అమ్మేసి నేను పెడతాను అన్నాడు ఆయన. అది ఆయన నిబద్ధత అంటేనే. నిజంగా ఆయన చివరిగా చెప్పిన మాట అంటే 6 నెలల ముందే ఆయన చావు గురించి ఆయన స్పష్టంగా ఆయన తెలుసుకొని ఆయన ఎక్కడ ఆయన్ని ఖననం చేయాలి, ఖననం చేసిన తర్వాత భార్య కూడా ఇబ్బంది లేకుండా విధవరం చెయ్యొద్దు అంటూ కూడా పుట్టుకతోనే ఆవిడ అన్ని కూడా బొట్టు అని పెట్టుకున్నారు. నా ద్వారా ఏం బొట్టు లేదు కాబట్టి నేను చనిపోయినా కూడా బొట్టుతోనే ఉండాలని చెప్పి ఆయన చెప్పిన మాటలు నిజంగా ఈ కాలంలో కూడా ఇలాంటి ఆదర్శ మనుషులు ఉంటారా అనేది అయితే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. మొత్తం ఎంటైర్ ఇక్కడ కిర్లంపూడిలో ఎవరిని కదిలించినా కూడా ముద్రగడ అనేది పొద్దు నుంచి కూడా అందరి నోటమట అదే నాంతున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే కన్న కార్యక్రమం ఈ రోజు సాయంత్రం జరగబోతోంది. దీని తర్వాత ఏదైతే దిన కార్యక్రమం ఉంటో అవి కూడా చేయొద్దని చెప్పారు నేపథ్యంలో పూర్తిగా దానికి కూడా దూరంగా ఉండబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ